వెనిజులా మనకు చమురు ఇచ్చింది చాలా. ప్రపంచంలో వెనిజులా, రష్యా, ఇరాన్ అత్యధిక చమురు ఉన్నటువంటి దేశాలు, అన్ఎక్స్ప్లోర్డ్ చమురు. సో ఈ మూడింటిని పోగొట్టుకుంటే ఇంత పెద్ద దేశానికి చమురు ఎక్కడి నుంచి వస్తుంది? వీటన్నిటి వెనక చైనా కూడా ఉంది. ఇవి చైనా దగ్గరికి వెళ్ళకూడదని భావిస్తున్నాడు ట్రంప్. కానీ ఇలా చేయడం ద్వారా చైనా కూడా, యూరోపియన్ యూనియన్ కూడా, చైనా, కెనడా కూడా, ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కెనడాని కూడా ఈరోజు హెచ్చరించాడండి. ఏమని, మీరు ఇట్లా చేస్తే నేను యుద్ధ విమానాలు పంపించాల్సి వస్తుందని. కెనడా డెవలప్డ్ సంపన్న దేశం కింద లెక్క. మన వాళ్ళందరూ అమెరికా, కెనడా దాదాపు ఒకటిగా భావించి అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటారు కదా. కెనడాని కూడా నేను యుద్ధ విమానాలు పంపిస్తానని బెదిరిస్తే, అదే నియో కొలోనలిజం, నయా వలసవాదం, నయా యుద్ధవాదం ట్రంప్ చాలా తీవ్ర స్థాయిలో తెచ్చిపెడుతున్నారు. సో దేశాలు అనివార్యంగా ఎదుర్కోవాల్సిన ఒక పరిస్థితికి ఇప్పుడు నెట్టబడుతున్నాయి. ఇలాంటి సమయంలో మోదీ గారు కూడా సన్నాయి నొక్కులు ఆపేసి కొంచెం గట్టిగా నిలబడితే. కానీ ఇంకా తమాషా ఏమంటే, మోదీ భక్తులు మన దేశంలో, మన మీడియాలో మోడీ భలే నిలబడ్డాడు, ట్రంప్ను భలే ఆపాడు, అలా ఆపలేదని ప్రపంచం అంతా గోల పెడుతుంది. అలా ఆపలేదని గోల పెడుతుంది ప్రపంచం అంతా. గట్టిగా నిలబడాలి. రేపు పార్లమెంట్ కూడా జరుగుతుంది కాబట్టి పార్లమెంటు ముక్తకంఠంతో ఇలాంటివి కుదరదు, ఏ దేశ స్వాతంత్రం ఆ దేశానిది, సార్వభౌమత్వం అని చెప్పాల్సిన ఒక సందర్భం. నిన్నే రిపబ్లిక్ డే కూడా జరుపుకున్నాం కదా.